హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఇండియా మరియు పాకిస్తాన్ శత్రుత్వం వెనుక అసలు కారణాలు, బ్రిటిష్ వాళ్ళ డివైడ్ అండ్ రూల్ ప్లాన్ గురించి, ముస్లిం లీగ్ ఇంకా రెండు జాతుల సిద్ధాంతం గురించి, 1947లో జరిగిన భయంకర విభజన గురించి మరియు కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్కి మనకి జరిగిన మొదటి యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో ఈ యుద్ధం ఎలా సాగింది, ఎలా ముగిసింది, ఎంతమంది చనిపోయారు, ఆ తర్వాత ఏమైంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది పార్ట్ 1కి కంటిన్యూషన్ ఎపిసోడ్. మీరు ఇంకా ఆ ఎపిసోడ్ చూడకపోతే అది చూసి ఇది చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. అది అక్టోబర్ 27, 1947లో భారత్ సైనికులు శ్రీనగర్ చేరుకున్నారు. యుద్ధం అక్కడితో ఆగిపోలేదు, అప్పుడే మొదలైంది. ఎందుకంటే పాకిస్తాన్ దాడికారులు ఇప్పటికే 4 ముఖ్యమైన ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఆ 4 ప్రాంతాలు ఏంటంటే 1 బారాముల్లా, 2 పూంచ్, 3 జంగర్, 4 ముజఫరాబాద్. ఇప్పుడు భారత్ ముందున్న సవాల్ ఒక్కటే. భారత్ ఇప్పుడు ఆ 4 ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో అసలు ఏం జరిగిందో చూద్దాం. మొదటి ప్రాంతం బారాముల్లా. బారాముల్లా శ్రీనగర్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాడికారులు అక్టోబర్ 22న ఇక్కడ దాడి చేశారు, గ్రామాలను ఆక్రమించుకున్నారు. నవంబర్ 2, 1947లో భారత్ దానికి ప్రతిదాడి ప్రారంభించింది. దాడికారుల వద్ద మంచి ఆయుధాలు ఉన్నాయి, రైఫిళ్ళు ఉన్నాయి, మెషిన్ గన్లు, మోటార్లు ఉన్నాయి. కానీ భారత సైనికులకు అప్పటికే 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడిన అనుభవం ఉన్నవారు. కేవలం 6 రోజుల్లోనే భారత్ బారాముల్లాను నవంబర్ 8, 1947లో స్వాధీనం చేసుకుంది. ఫలితంగా భారత్కి విజయం దక్కింది. 2వ ప్రాంతం పూంచ్. పూంచ్ ఒక చిన్న పట్టణం, కానీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పూంచ్ నుంచి కాశ్మీర్ లోపల ప్రాంతాలకు రహదారి ఉంది. నవంబర్ 22, 1947న దాడికారులు పూంచ్ను చుట్టుముట్టారు. దీన్ని ముట్టడి అంటారు. అంటే పూంచ్ లోపలికి ఆహారం, నీరు, ఆయుధాలు పోనివ్వకుండా అడ్డుకోవడం అన్నమాట. ఈ ముట్టడి దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, కానీ పూంచ్ ఏమాత్రం లొంగిపోలేదు. లోపల ఉన్న భారత సైనికులు ఇంకా ప్రజలు అన్ని కష్టాలను భరిస్తూ పోరాటం కొనసాగించారు. భూమి ద్వారా వెళ్లే మార్గాలు మూసుకుపోయినా సరే భారత్ మాత్రం విమానాల ద్వారా ఆహారం మరియు ఆయుధాలు, మందుగున్న సామాగ్రి పూంచ్కు చేరవేసింది. 1948 నవంబర్లో పూంచ్కి విముక్తి పొందింది. ఫలితంగా భారత్కి విజయం దక్కింది. ఇక 3వ ప్రాంతం జంగర్. జంగర్ పూంచ్కు దగ్గరలోనే ఉంది. నౌషెరా, రాజౌరి, పూంచ్ ప్రాంతాలను కలిపే మార్గం ఇది. 1947 డిసెంబర్లో పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన గిరిజన దాడికారులు ఇంకా సాయుధ బలగాలు జంగర్ పరిసర ప్రాంతాల్లో బలంగా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 2000 మంది ఉంటారు. ఆధునిక ఆయుధాలు, భారీ మిషన్ గన్లు, ఇలాగే కొన్ని ఆయుధ వాహనాలు వారి వద్ద ఉన్నాయి. భారత్ ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటంటే రాత్రిపూట వారిపై దాడి చేయాలని. డిసెంబర్ 23 రాత్రి భారత సైనికులు నిశ్శబ్దంగా దాడికారుల శిబిరాల చుట్టూ చేరుకున్నారు. ఒక్క శబ్దం కూడా చేయకుండా కొండలు, లోయలు దాటుతూ శత్రువుల స్థావరాల చుట్టూ ఆక్రమించి శత్రువులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్లాన్ మొత్తం అమలు చేశారు. ఉదయం 4 గంటలకు ఒక్కసారిగా భారత సైన్యం అన్ని వైపుల నుంచి దాడి ప్రారంభించింది. తుపాకుల శబ్దాలతో మొత్తం ప్రాంతం మారుమోగిపోయింది. శత్రువులు మొదట ఆశ్చర్యానికి గురైన వెంటనే ప్రతిదాడి చేశారు. డిసెంబర్ 26, 1947న భారత త్రివర్ణ పతాకం జంగర్పై ఎగిరింది. ఇక 4వ ప్రాంతం కార్గిల్ మరియు లేహ్. ఇది చాలా ప్రత్యేకమైన యుద్ధ ప్రాంతం. హిమాలయాల మధ్యలో ఉన్న ఈ ప్రాంతాలు సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇక్కడ చలి -20 డిగ్రీల వరకు పడిపోతుంది. 1948 మార్చిన భారత్ సైన్యం ఈ ప్రాంతంలో భారీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఛేదించాలంటే ముందుగా ఒక అడ్డంకిని దాటాలి, అదే జోజిలా పాస్. ఇది కార్గిల్కి వెళ్ళే ప్రధాన మార్గం. జోజిలా ఇప్పుడు శత్రువుల చేతిలో ఉంది కాబట్టి కార్గిల్, లేహ్ ప్రాంతాలను చేరుకోవడం అసాధ్యం. అప్పుడు భారత సైన్యం ప్రపంచం ఊహించిన పని చేసింది. యుద్ధ ట్యాంకులను కొండలపైకి తీసుకుని వెళ్ళింది. శత్రువులు అలాంటి దాడిని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే అంత ఎత్తులో ట్యాంకులు యుద్ధం చేయగలవని అప్పటి వరకు ఎవరూ ఊహించలేదు కాబట్టి. 1948 మేలో జోజిలా పాస్ స్వాధీనమైంది. 1948 జూలైలో కార్గిల్ విముక్తి పొందింది. 1948 ఆగస్టులో లేహ్ విముక్తి పొందింది. ఫలితంగా భారత్కి విజయం దక్కింది. ఇప్పటి వరకు అంటే 1948 మే వరకు పాకిస్తాన్ సైన్యం నేరుగా యుద్ధంలో లేదు. వారి తరపున దాడికారులు మాత్రమే పోరాడేవారు. కానీ మే 1948లో పాకిస్తాన్ సైన్యం నేరుగా యుద్ధంలోకి దిగింది. ఎందుకంటే వారి తరపున వచ్చిన దాడికారులు ఓడిపోతున్నారు. భారత్ విజయాలతో ముందుకు సాగుతుంది. పాకిస్తాన్ సైన్యానికి తమ గౌరవాన్ని కాపాడుకునే సమయం వచ్చింది.
ఆ తరువాత పాకిస్తాన్కు చెందిన అనుభవం ఉన్న సైనిక దళాలు కాశ్మీర్ యుద్ధంలో పోరాటం ప్రారంభించాయి. వాటిలో 2వ బలూచ్ రెజిమెంట్ మరియు 10వ బలూచ్ రెజిమెంట్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఇవి సాధారణ గిరిజన దళాలు కాదు, క్రమబద్ధమైన శిక్షణ పొంది ప్రొఫెషనల్ సైనిక దళాలు. వారి వద్ద కేవలం తుపాకులు మాత్రమే కాదు, భారీ ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. దూరం నుంచి శత్రు స్థావరాలను భారీ శల్యం చేయగల సామర్థ్యం వీటికి ఉంది. ప్రతిరోజు వందలాది కిలోమీటర్ల పరిధిలో కాల్పులు జరుగుతున్నాయి. కొండలు, లోయలు, గ్రామాలు యుద్ధ శబ్దాలతో మారుమోగిపోతున్నాయి. వేలాది మంది సైనికులు ఇరువైపులా పోరాడుతున్నారు. ఆకాశంలో కూడా యుద్ధం తీవ్రత పెరిగింది. దీంతో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం ప్రారంభించింది. 1948 ఆగస్టున ఐక్యరాజ్య సమితి మొదటిసారి యుద్ధ విరమణ కోరింది, కానీ 2 పక్షాలు అంగీకరించలేదు. సెప్టెంబర్లో మళ్ళీ ప్రయత్నం చేసింది. ఈసారి ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానంలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. మొత్తం యుద్ధ రంగంలో వెంటనే కాల్పుల విరమణ జరగాలి. 2. కాశ్మీర్లోకి వచ్చిన గిరిజన దాడికారులు మరియు పాకిస్తాన్ మద్దతుతో ఉన్న సాయుధ బలగాలు వెనక్కి వెళ్ళిపోవాలి. 3. శాంతి పరిస్థితులు ఏర్పడిన తర్వాత కాశ్మీర్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి అని తీర్మానించింది. దీనిని పాకిస్తాన్ ఇంకా భారత్లు కూడా అంగీకరించింది. సుమారు 1 సంవత్సరం 2 నెలల 5 రోజుల పాటు కొనసాగిన మొదటి భారత్ పాకిస్తాన్ కాశ్మీర్ యుద్ధం జనవరి 1, 1949 ఉదయం 11:59 అధికారికంగా ముగిసింది. యుద్ధం ముగిసిన సమయానికి కాశ్మీర్ 3 ముక్కలుగా విడిపోయింది. భారత్ నియంత్రణలోకి వచ్చిన ప్రాంతాలు 45%. అవి శ్రీనగర్, జమ్మూ, లేహ్, కార్గిల్, పూంచ్, రాజౌరి, జంగర్. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలు 30%. అవి గిల్గిట్, బట్లిస్తాన్, ముజఫరాబాద్, పూంచ్లోని కొన్ని ప్రాంతాలు. చైనా నియంత్రణలోకి వెళ్ళిన ప్రాంతం అక్షయ్ చిన్ 20%. 1942లో చైనా అక్షయ్ చిన్ను స్వాధీనం చేసుకుంది. ఈ 14 నెలల యుద్ధంలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. భారత సైన్యంలో 1500 మంది వీరమరణం పొందారు మరియు 3500 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ సైన్యంలో 2600 మంది మరణించారు, అలాగే 4500 మంది గాయపడ్డారు. పార్ట్ 1లో చెప్పుకున్నట్లే విభజన సమయంలో 75,000 మంది స్త్రీలు అపహరించబడ్డారు. వారిలో కొందరు తిరిగి వచ్చారు, చాలామంది రాలేదు. యుద్ధం ముగిసిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ముఖ్యమైన వాగ్దానాలు ఉండేవి. కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి, అంటే కాశ్మీర్ ప్రజలు తమ భారత్లో ఉండాలా లేదా పాకిస్తాన్లో చేరాలా అనేది వారిని నిర్ణయించుకోవాలి. ఈ వాగ్దానం ఐక్యరాజ్య సమితిలో నమోదు చేయించారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది, పాకిస్తాన్ తమ దాడికారులు వెనక్కి తీసుకోలేదు. ఒప్పందం ప్రకారం మొదట పాకిస్తాన్ దాడికారులు వెళ్ళిపోవాలి, ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కానీ పాకిస్తాన్ అందుకు ఒప్పుకోలేదు. ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఆ తర్వాత మేము వెనక్కి వెళ్తామని చెప్పింది. రెండవ కారణం, 2 దేశాల మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. ప్రతి దేశం కూడా తమకు అనుకూలంగా సరిహద్దులు గీసుకోవాలనుకుంది. 3వ కారణం, 2 దేశాల మధ్య నమ్మకం లేకపోవడం వల్ల. ఈ విధంగా ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ యుద్ధాలు వచ్చాయా అంటే అవును. మొదటి యుద్ధంతో సమస్య పరిష్కారం కాలేదు, కాబట్టి సమస్య అలాగే ఉండిపోయింది. దాంతో మరో 3 యుద్ధాలు జరిగాయి. 1965లో ఒక యుద్ధం, 1971లో ఒక యుద్ధం, 1999లో కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధాల గురించి పార్ట్ 3లో పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.